హలో నమస్తే, వెల్కమ్ టు మై వరల్డ్. ఇట్స్ సంతోష్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఎస్, ఇవాళ ఒక అన్బాక్సింగ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఎస్, ఒక స్పెషల్ వస్తువుని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. చాలా చాలా వాల్యుబుల్ థింగ్ ఇది. వ్లాగింగ్స్ చేయడానికైనా, సో ఫొటోస్ తీసుకోవడానికైనా, వీడియోస్కైనా, సో అలాంటి వస్తువుని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఆ అన్బాక్సింగ్ ఏంటనేది చూసేద్దాం. సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవాళ మీ అందరికీ అందించబోతున్నాను. వ్లాగింగ్స్ని ఇష్టపడే వాళ్ళకి, నాలాంటి బిగినర్స్కి యూస్ఫుల్ అయ్యేటువంటి ఒక ఐటెంని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. లెట్స్ వాచ్. చట్టడాయ్. సో చూస్తున్నారు కదా, ఇదే నేను చెప్పబోయే అన్బాక్సింగ్. ఎస్, ఇవాళ మీ అందరికీ నికాన్ Z50 DX16-50 కెమెరా గురించి పరిచయం చేయబోతున్నాను. నేను తీసుకున్నటువంటి కెమెరా రివ్యూ ఇవ్వబోతున్నాను మీ అందరికీ. చాలా చాలా మంచి లేటెస్ట్ వర్షన్. సో నాకు తెలిసి వచ్చి 1.5 to 1 month అవుతోంది. మిర్రర్లెస్ కెమెరా. ఇప్పటివరకు DSLR అని మనమంతా వ్లాగింగ్స్ కోసం యూస్ చేస్తూ ఉన్నాం, జనరల్గా వీడియో క్యామ్ కోసం యూస్ చేస్తూ ఉన్నారు. బెస్ట్ ప్రైస్లో, అంటే లీస్ట్ ప్రైస్లో బెస్ట్ ఆప్షన్ కోసం, కెమెరా కోసం ఎవరైనా సర్చ్ చేస్తూ ఉంటే తప్పకుండా కళ్ళు మూసుకొని నికాన్ Z50కి వెళ్ళిపోండి. ఎంత బాగుందో. సో 64 GB SD కార్డ్ ప్లస్ క్యారీ కేస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. 2 years వారంటీ. సో మంచి కెమెరా. మీ అందరికీ ఈ కెమెరా గురించి చెప్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూస్తే నాలా స్టార్టింగ్, అంటే ఎవరైనా కొత్తగా యూట్యూబర్స్ కానీ, లేకపోతే కొత్తగా వ్లాగ్స్ చేస్తున్న వాళ్ళకి కానీ, బెస్ట్ క్యామ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి కానీ తప్పకుండా ఈ కెమెరా, ఈ రివ్యూ అనేది చాలా యూజ్ అవుతుంది. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎస్, మనం ఇక్కడ చూస్తే Z50 DX16-50 అనేది లెన్స్. ఇది లెన్స్ వాళ్ళు బేసిక్గా ఇచ్చేటువంటిది. మనకి ఇంకా కావాలి అని అనుకుంటే కనుక సో ఇంకా లెన్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అంత లెన్స్ ఎవరు అంటే ప్రొఫెషనల్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో అంటే బయట అవుట్డోర్స్కి కానీ, మూవీస్కి సంబంధించి కానీ, లాంగ్ షార్ట్స్ తీసుకోవడానికి ఎక్స్ట్రా లెన్స్ అనేవి వాడతారు. జనరల్గా వ్లాగింగ్ కోసం అయితే వాళ్ళు ఇచ్చిన ఈ బేసిక్ లెంత్ అనేది మోర్ దెన్ ఇనఫ్ అనమాట. చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది మీకు నేను చూపిస్తున్నాను. సో చూసేయండి. యాక్సెసరీస్ ఇంక్లూడెడ్ స్ట్రాప్, రీఛార్జబుల్ లి-అయాన్ బ్యాటరీ చార్జర్, USB కేబుల్, US మాన్యువల్ అండ్ వారంటీ, ఇవన్నీ కూడా. సో వీటన్నిటికీ అండ్ ఇది దేనికి సపోర్ట్ చేస్తుంది అనేది మనం మెయిన్ చూడాల్సినటువంటి ఫీచర్స్ ఏంటంటే, సో వైఫై సపోర్ట్ అండ్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. HDMI కూడా ఉంది. ఐఫోన్, ఐపాడ్ అండ్ ఐప్యాడ్ వీటన్నిటికీ కూడా, అండ్ ఫోటో నేషన్ కానీ, SDXC, ఆండ్రాయిడ్ TM వీటన్నిటికీ కూడా ఇది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వరకు మనం చూసినట్లయితే ఇది బిల్కి సంబంధించి, అంటే MRP ఎంత ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్కి సంబంధించినటువంటిది టోటల్ కూడా. మీరు చూస్తే 85,995 రూపీస్ యాక్చువల్గా ఉన్నటువంటి MRP కాస్ట్ అనమాట. తెలిసిన వాళ్ళ త్రూ కానీ, ప్రజెంట్ ఉండేటువంటి క్యాష్ బ్యాక్స్ కానీ, ఆ పరంగా మనం వెళ్తే కనుక సో ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గుతుంది ప్రైస్ అనేది. నేను కూడా తెలిసిన వాళ్ళ త్రూ వెళ్ళాను కాబట్టి నాకు తక్కువకే వచ్చింది ఈ కెమెరా. అంటే తక్కువ అంటే మరీ ఎక్కువ, మరీ అంతగా ఊహించుకోవద్దు. అంత ప్రైజు ఉన్నది తక్కువ రావడం అంటే ఇంపాసిబుల్. అది కూడా ఇది లేటెస్ట్ వెర్షన్. సో మనం వెళ్ళేదాన్ని బట్టి కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తారు. ఇక అన్బాక్సింగ్ విషయానికి వస్తే, ఆల్రెడీ నేను కెమెరా తీసి బయట పెట్టాను. బట్ ఏమేమి కార్డ్స్ లాంటివి ఇస్తారు, పార్టిషన్ ఎలా ఉంటుంది దీని లోపల అనేది మాత్రం మీకు చూపిస్తాను. ఎందుకు ఆల్రెడీ తీసి బయట పెట్టాను అంటే, నేను ఇది షాప్లోనే ఫిక్స్ చేయించుకొని వచ్చాను. బికాజ్ నేను కెమెరాకి న్యూ అనమాట. ఇప్పటి వరకు మొబైల్ త్రూ మాత్రమే వీడియోస్ కానీ అన్నీ షూట్ చేస్తూ వచ్చాను, పిక్చర్స్ కానీ. సో ఏవైనా పిక్స్ తీసుకోవడం అన్నీ నాకు మొబైలే అలవాటు. ఫస్ట్ టైం నాకు ఇన్నేళ్లలో మొదటిసారి కెమెరా ఎక్స్పీరియన్స్. సో ఒకవేళ ఏమైనా ఆప్షన్స్ చేంజ్ అయిపోయినా, నాకు రాకపోయినా ఇబ్బంది అవుతుంది కదా అని నేను షాప్లోనే అన్నీ ఫిక్స్ చేయించుకొని వచ్చాను. సో అది కూడా మీ అందరికి చూపిస్తా. ఇది మాన్యువల్ బుక్. దీని ప్రకారం మనకి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ 2 years వారంటీ ఇస్తారు. వారంటీ కార్డ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం, లేకపోతే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా మనం ఈ వారంటీ కార్డు చూపిస్తేనే వాళ్ళు మనకి అలౌ చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పేపర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో చూస్తున్నారుగా, 2 year కాంప్రహెన్సివ్ వారంటీ అని చెప్పి. ఇక కెమెరాని మీ అందరికీ పరిచయం చేసేస్తాను. చాలా చాలా మంచి క్యామ్. ఇది నికాన్ Z50 కెమెరా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. వెయిట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. నేను దీనికోసం సెల్ఫీ స్టిక్ కొన్నానంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత తక్కువ వెయిట్ అనేది. దీన్ని మనం సెల్ఫీ స్టిక్కి కూడా వాడుకోవచ్చు. ఈ పైన లైట్ పెట్టుకోవచ్చు. ఇంత మంచిగా మనం క్యారీ చేసినా కూడా చాలా లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో ఇది మనం చూడాల్సినటువంటి డిస్ప్లే అనమాట. ఇది టోటల్ బాడీ. యాక్చువల్లీ మనం లోపల పార్టిషన్స్ నేను చెప్పాను కదా, ఆ పార్టిషన్స్ వైజ్ నేను మీకు చూపించలేదు కదా. సో ఈ బాక్స్లో పార్టిషన్స్ వైజ్ మనం చూస్తే ఇక్కడ బాడీ అంటే కెమెరా బాడీ ఇస్తారు, చార్జర్ ఇస్తారు, లెన్స్కి సంబంధించిన పార్టిషన్స్ ఇంతే ఉంటాయి దీని లోపల. ఇవన్నీ ఎస్ లెన్స్కి సంబంధించింది. యాక్చువల్లీ ఈ పార్ట్ అంతా కూడా మనకి ఇచ్చిన ఆ పార్టిషన్లో లెన్స్లో ఇస్తారు. ఆ లెన్స్ అనేది తీసి ఆ పార్టిషన్లో పెడతారు. ఇది బాడీ అండ్ ఎస్ ఇది డిస్ప్లే టోటల్ మీరు చూడొచ్చు. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ అన్నమాట. ఇలా మనం పెట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది కెమెరా. ఒకప్పుడు లెన్స్ అనగానే ఇంతవరకు మనం చూసాం, ఇప్పటికీ కూడా ఇంత పొడవు ఉన్నటువంటి లెన్స్ కానీ లేకపోతే చాలా పెద్ద బాడీస్తో ఉండేటువంటి కెమెరాస్ని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు చాలా టెక్నాలజీ అనేది వచ్చేసింది. ఎంత కంఫర్టబుల్గా క్యారీ చేసే విధంగా టెక్నాలజీ రూపుదిద్దుకుంటూ సో మనకి ఇంత కంఫర్టబుల్గా కెమెరాస్ అందిస్తూ ఉన్నారు. కొత్తగా ఎవరైనా తీసుకోవాలి అని అనుకున్నా కూడా ఎస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాక నేను 16-50 చూపించాను కదా లెన్స్. ఇది జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అనమాట. సో మనం పిక్చర్ తీసుకునేటప్పుడు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా చాలా ఈజీ ఆప్షన్స్. మన మొబైల్లో ఎలా ఉంటుందో అవే ఆప్షన్స్ ఇవన్నీ కూడా. సో చూపిస్తున్నాను చూడండి. ఎస్ ఆటోలో పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం తెలియని వాళ్ళు ఎవరైనా కూడా ఆటోలో పెట్టుకొని ఆటో ఆప్షన్ సో ఇందులో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది కెమెరా ఆప్షన్, ఇది వీడియో ఆప్షన్. ఇలా పెడితే వీడియోలోకి వెళుతుంది, ఇలా పెడితే కెమెరాలోకి అంటే ఇమేజెస్ తీసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఇది వీడియో ప్లే చేసే బటన్ అండ్ ఇది ఐఎస్ఓ అండ్ ఇది ఫోకస్. ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు మనకి సన్లైట్ ఎక్కువగా ఉన్నప్పుడు కెమెరా మనం చూసేటువంటి ఇమేజ్ని బట్టి ఎలా అడ్జస్ట్మెంట్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. అండ్ కెమెరా ఆన్ చేయడం ఇది అండ్ ఆఫ్ చేయడం ఇది ఆన్ చేయడం అది నేను చూపిస్తాను, ఎందుకంటే బ్యాటరీ ఆప్షన్ చూపించలేదు కదా మీకు, బ్యాటరీ వేసి చూపిస్తా. ఇక్కడ వరకు చూస్తే ఇది డిస్ప్లే అండ్ ఇది మెన్యూ బటన్, ఇది మెన్యూ. ఇవి అన్నీ మనం సెట్ చేసుకోవాల్సినవి అండ్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కానీ ఫార్వర్డ్ అండ్ రివైండ్కి సంబంధించినటువంటిది. సో ఇది ప్లే బటన్ అండ్ ఇది డిలీట్ బటన్. సో దీనికి సంబంధించి ఇదనమాట. అండ్ ఇది ఫోకసింగ్ది. ఇప్పుడు ఇదివరకంటే మనం ఇందులోంచి ఫోకసింగ్ చూసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. డిస్ప్లే అనేది ఇచ్చేస్తున్నారు. డిస్ప్లే కూడా టచ్ స్క్రీన్ ఇదంతా కూడా. సో చక్కగా మనం అంతా ఇక్కడే చేసుకోవచ్చు. అండ్ సెల్ఫీ తీసుకునేటప్పుడు కూడా చాలా చక్కగా ఆప్షన్ అనేది ఇచ్చారు. నాకైతే నేను సెల్ఫీ పిచ్చిదాన్ని. సో నాలాంటి వాళ్ళ కోసం చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి ఎంత చక్కగా మూవ్ అవుతుందో. ఎలా కావాలంటే అలా మనం చూసుకునేందుకు. ఎస్ సెల్ఫీ పిచ్చి వాళ్ళు ఎవరున్నా మనకి వీడియోలు ఎవరు తీస్తారండి? నాకైతే వీడియోస్ నేనే తీసుకోవాలి ఏదైనా. సో మరి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సెల్ఫీకి డిస్ప్లే మనం చూసుకొని చక్కగా ఫ్రేమ్ పెట్టుకొని మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా. సో చూడండి ఇలా సెల్ఫీలో కూడా మనం కెమెరాని ఇలా ఫోకస్ చేసుకొని చక్కగా మన ఫ్రేమ్ ఎలా ఉంది, మనం కరెక్ట్ పొజిషన్లో ఉన్నామా లేదా చూసుకొని హ్యాపీగా మన వీడియోని ప్లే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ పొజిషన్ చూపిస్తాను మీకు. ఇది బ్యాటరీ పొజిషన్. ఎస్ నెక్స్ట్ బ్యాటరీ గురించి. సో ఇది చార్జర్ బ్యాటరీకి సంబంధించి అండ్ ఇది బ్యాటరీ. ఇది మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో జస్ట్ 20-30 మినిట్స్లోనే మనకి ఇది ఛార్జ్ అయిపోతుంది టోటల్గా. ఈ బ్యాటరీ అనేది ఎంత స్మార్ట్గా ఉందో చూస్తున్నారా? సో ఆల్మోస్ట్ రీఛార్జబుల్ లిథినియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్ EL25 7.6V 1120 mAh 8.5 WH అని చెప్పి ఉంది దీనిపైన. సో కొంచెం టెక్నికల్గా ఇవన్నీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. బట్ చాలా స్మార్ట్ బ్యాటరీ. ఒకసారి మనం ఛార్జ్ చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ 3 అవర్స్ వరకు ఇది మనకి ఉంటుంది. అండ్ ఇందులోనే SD కార్డ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా, ఈ బటన్ ఇలా ప్రెస్ చేసి మనం ఇలా తీసామంటే ఇది ఓపెన్ అయిపోతుంది. సో చాలా సెన్సిటివ్గా క్యారీ చేయాలి. ఎస్ సో వచ్చింది కదా ఇక్కడ ఇది పెట్టాల్సినటువంటి పొజిషన్. సో చూడండి నేను చూపిస్తున్నాను ఇంతే. సో ఇది కూడా SD కార్డ్ అంటే ఒకప్పుడు మనకి రీల్స్ లాంటివి వచ్చేవి కెమెరాస్లో. ఇప్పుడు ఏంటంటే కార్డ్ రూపంలో మనం తీసే ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇవన్నీ ఇందులో స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో 64 GB అనేది దీనికి స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇచ్చారు. ఇందులో స్టోర్ అయి ఉంటుంది. నేను ఇది ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను ఒకటి, ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ అయిపోయింది డేటా అనుకుంటే కనుక, లేదా మనం ఎప్పటికప్పుడు డేటాని చేసుకోలేక ఇందులోనే మొత్తం ఉండిపోయి అది డిలీట్ చేసుకునే అవకాశం లేనప్పుడు ఉపయోగపడాలి కదా, అందుకని ఒకటి తీసి పెట్టుకున్నాను ఎందుకన్నా మంచిదని. సో ఇది కూడా ఇలా ప్రెస్ చేయాలి. ఓకే ఎస్ కెమెరా ఆన్ అయిపోయింది. ఎస్ నేను ముందు పెట్టుకున్న సరంజామా మొత్తం కనిపిస్తుంది ఇక్కడ.
చూసారా ఫోకస్. సో ముందరుండే లెన్స్ నేను చూపిస్తా చూడండి. ఈ ముందరుండే లెన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో క్లోజ్ అండ్ వైడ్ యాంగిల్ ఇలా చేసుకోవచ్చు. అండ్ కెమెరాలో ఉండే ఆప్షన్స్ కూడా మీ అందరికీ చూపిస్తా. కెమెరాలో ఉండే ఆప్షన్స్ విషయానికి వస్తే మెన్యూ బటన్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ అనేవి ఈజీగా మనం మొబైల్లో ఎలా అయితే చూస్తామో అలానే చూసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ సెటప్ మెనూ. ఇది సెటప్ మెనూలో ఫార్మాట్ మెమొరీ కార్డు, సేవ్ యూజర్, ఇది సెటప్ మెనూలో ఉంది. ఫస్ట్ ఆప్షన్కి వెళ్దాం. ప్లేబ్యాక్ మెన్యూలో డిలీట్, ప్లేబ్యాక్ ఫోల్డర్, ప్లేబ్యాక్ డిస్ప్లే, ఇమేజ్ రివ్యూ, ఆఫ్టర్ డిలీట్, రొటేట్, టాల్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది కెమెరా ఆప్షను. సో అంటే ఇమేజెస్ తీసుకునే ఆప్షన్ అనమాట. ఇమేజెస్ ఆప్షన్లో మనం చూస్తే రీసెట్ ఫోటో. సో నాలా ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఏదైనా పొరపాటును ప్రెస్ చేసేస్తే అమ్మో ఏం చేయాలని భయపడక్కర్లేదు. ఈ ఆటోలో ఉంటే కనుక ఈ రీసెట్లోకి వెళ్ళి మళ్ళీ ఎస్ అని కొట్టామంటే సో మొత్తం పాత సెట్టింగ్స్ ఏ ఉన్నాయి అవన్నీ బ్యాక్ వచ్చేస్తాయి. సో స్టోరేజ్ ఫోల్డర్, ఫైల్ నేమింగు, చూజ్ ఇమేజ్ ఏరియా, ఇమేజ్ క్వాలిటీ, ఇమేజ్ సైజు అండ్ ఇమేజ్ ఎడిటింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. అప్పటికప్పుడు బ్రైట్నెస్ పెంచుకోవడం కానీ ఇమేజ్ని సెట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇక మనం వీడియో సెట్టింగ్స్లో చూస్తే ఫైల్ నేమింగ్, రీసెట్ మూవీ షూటింగ్, ఫ్రేమ్ సైజు, ఫ్రేమ్ రేటు, మూవీ క్వాలిటీ సేమ్ మనకి కెమెరాకి ఏ ఉంటాయి అవే ఆప్షన్స్ ఉంటాయి. ఇంక ఇక్కడి వరకు వస్తే సో మనం ఏదైనా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు చక్కగా. ఆటో ఫోకస్, మెటీరింగ్ కానీ సో వీటిని స్లో మోషన్స్లో పెట్టుకోవడం చాలా మనం మొబైల్లో సెర్చ్ చేస్తే ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయో అన్ని ఆప్షన్స్ వీటన్నిటిలో కూడా ఈ కెమెరాలో కూడా ఉంటాయి చాలా ఈజీగా. సో ఏదైనా ప్లే ఇది నేను లేటెస్ట్గా మొన్న తీసుకున్నటువంటిది, పూజకు సంబంధించి తీశాను. అమ్మవారికి ఫస్ట్ పిక్ తీయాలనే సెంటిమెంట్తో తీసా కాబట్టి సో అదనమాట. ఇది ఇమేజెస్కి సంబంధించి అండ్ ఇది వీడియోస్కి సంబంధించి. సో వీడియో చక్కగా ప్లే చేసేసుకోవచ్చు. సో వీడియో ప్లే చేసి మనం ఇది వీడియో ఆన్ చేసుకోవాల్సినటువంటి బటన్ అనమాట. అండ్ ఆన్. సో ఇది మనం ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ లెన్స్ని మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని దీనికి క్యాప్ ఇస్తారు. ఆ క్యాప్ చక్కగా పెట్టేసుకొని లోపల ప్యాక్ చేసుకొని ఒక క్లాత్ పెట్టుకోవడమే. సో దీనికి సంబంధించి కొత్తగా ఎవరైనా యూస్ చేసేవాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అయితే చక్కగా యూస్ చేసుకుంటారు. సో నాలా కొత్తగా ఉండేవాళ్ళు ఈ బెల్ట్ వాళ్ళు ఇస్తారు. ఈ బెల్ట్ని చక్కగా మెడలో వేసుకొని యూస్ చేయడం బెటర్. ఎందుకంటే కెమెరాకి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది పొరపాటున మన చేయి జారినా కూడా. అండ్ ఈ ఆప్షన్స్ చాలా వరకు ఇంకా ఉన్నాయి. ఆటో బటన్ తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్. ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ప్రొఫెషనల్స్ బాగా యూస్ చేస్తారు. నేను కూడా ముందు నేర్చుకుంటే తప్పకుండా యూస్ చేస్తానేమో. తెలియని వాళ్ళైతే ఆటోలో పెట్టుకొని చక్కగా మనం వీడియో ఆన్ చేసుకున్నామా, ఫోటో తీసుకున్నామా, ఫోకస్ చూసుకున్నామా వరకు చేసుకుంటే బాగుంటుంది. తెలియని వాళ్ళంతా కూడా యూస్ చేయాలి కానీ ఇందులో మూవీస్ తీసేంత ఇది కూడా ఉంది అని చెప్పి నాకు చెప్పడం జరిగిందనమాట. అండ్ మనం చూసే ఫీచర్స్ని బట్టి కూడా అర్థమైపోతుంది. సో ఆల్మోస్ట్ నేను చెప్పినటువంటి ఈ ఆప్షన్స్ని బట్టి కొత్తగా ఎన్ని యాడ్ అయ్యాయి అనేది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అండ్ ఇది ఎందుకు ఇచ్చారు అంటే లైట్ ఫిక్స్ చేసుకోవడం కోసం. సో లైట్స్ కూడా చాలా డిజిటల్ వచ్చేసాయండి. మన మొబైల్ అంతా ఉంది లైట్. ఎంత బాగుందంటే అసలు ఇందులో ఆల్మోస్ట్ ఎన్ని లైట్స్ వస్తాయో. సో కెమెరాకి పైన ఇలా సెట్ చేసుకోవచ్చు. దీన్ని చూస్తున్నారా, దీనికి కూడా చాలా ఆప్షన్స్, మల్టీ సీన్ అని, లైటింగ్ ఎఫెక్ట్ అని, సిఆర్ అని. సో టెక్నికల్ పర్సన్స్కి బాగా అర్థమవుతుంది. అండ్ సో చూడొచ్చు బ్లూ లైట్, గ్రీన్ లైట్ అండ్ రెడ్ లైట్, మూన్ లైట్, వైట్ లైట్ అని చెప్పి ఒక 7 టైప్స్ ఆఫ్ లైట్స్ వస్తాయి. టోటల్ కూడా డిజిటలైజ్డ్. అండ్ ఇవన్నీ సెలెక్షన్ ఆప్షన్, టైమర్ ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ పెంచుకోవడం తగ్గించుకోవడం, నైట్ షూట్స్ ఏమన్నా చేయాల్సి వస్తే. అండ్ బ్యాటరీ వరకు చూస్తే 3.7V 4000 mAh వరకు బ్యాటరీ. అండ్ రీఛార్జబుల్ అనమాట ఇది కూడా. సో ఇది కూడా మనం చూపిస్తే ఒక్కసారి కళ్ళు జిగేలంటాయి. ఆల్మోస్ట్ ఒక 2 రూమ్ల వరకు లేదా చాలా వరకు ఈ లైటింగ్ అనేది ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ మీకు డిజిటల్లో ఎలా కనిపిస్తోందో. సో అదనమాట సంగతి. ఇది మనం ఈ స్క్రూతో సెట్ చేసుకోవాలి లైట్ని కూడా. సో ఇది కూడా నేను ఎక్స్ట్రా కొనుక్కున్నాను సిస్టమ్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవడానికి దీనికి సంబంధించి. ఇదండి మొత్తానికి నా కెమెరాకి సంబంధించి మొత్తం నేను తెలుసుకున్నటువంటి విషయాలు, మీకు అందించినటువంటి రివ్యూస్
ఇదన్నమాట. సో మొత్తం కెమెరాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్. నికాన్ Z50 నాలా కొత్తగా ఎవరైనా కెమెరా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళైనా, లేకపోతే ఎవరైనా బెస్ట్ కెమెరా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళైనా కళ్ళు మూసుకొని నికాన్ Z50కి వెళ్ళిపోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో మిర్రర్లెస్ కెమెరా. ఇంకొక 5 years వరకు కళ్ళు మూసుకొని ఇంకే కెమెరా కోసం సర్చ్ చేయకుండా ఉండాలి అంటే బెస్ట్ ఆప్షన్ అయితే నికాన్ Z50. సో ఇది మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతాను. సో కొంచెం డ్యూరేషన్ ఎక్కువైంది అని అనుకుంటున్నాను, అయినా కూడా సో కెమెరా రివ్యూ కాబట్టి తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి. షేర్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టుగా అవుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతాను. అండ్ మోర్ ఓవర్ మనం యూస్ చేయనప్పుడు ఈ బ్యాటరీని తీసేయాలి అండ్ తడి తగలకుండా చూసుకోవాలి. ఈ రెండు మనం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి విషయాలు కెమెరాకి సంబంధించి. ఎస్, మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఇదే కెమెరా యూస్ చేస్తూ. ఓకే, బాయ్. కెమెరాతో పాటు బ్యాగ్ అనేది వస్తుంది నికాన్ వాళ్ళది. మనం చూస్తే జెలియోట్ అండ్ నికాన్ బ్యాగ్. సో అదండి నా కెమెరాకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ కన్నా కూడా నా వరకు ఉండేటువంటి రివ్యూ, ఎవరైనా కొత్తగా యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే బిగినర్స్ కావచ్చు, కెమెరాని యూజ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా Z50 అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది నేను ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ప్రతిదీ కూడా ఛాలెంజింగ్గా అనిపిస్తోంది. కెమెరా తీసుకున్నప్పుడు మొబైల్లో జనరల్గా మనం సెల్ఫీస్ తీసుకుంటాం, వీడియోస్ తీసుకుంటాం, అంతవరకు ఓకే. బట్ ఎడిటింగ్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక కెమెరా తీసుకున్నప్పుడు కెమెరాకి తగ్గట్టుగా మనం తప్పకుండా సిస్టమ్ వర్క్ అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. సో ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, దాంతో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయడం, దీని నుంచి దానికి కనెక్ట్ చేయడం మరొక కొత్త ఛాలెంజ్ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఏదైనా లైఫ్లో ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళితేనే లైఫ్ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అండ్ మనకి మనం ఇండివిజువల్గా ఒక కొత్త వర్క్ నేర్చుకున్నట్లు అవుతూ ఉంటుంది. సో నేనైతే మాత్రం నాకు నచ్చినటువంటి, నాకు జనరల్గానే ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఏ డ్రెస్ వేసుకున్నా, ఎలా ఉన్నా, సో ప్రొఫెషన్లో ఉన్నంతసేపు ప్రతిరోజు ఒక పిక్ తీసుకుంటూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఒక కొత్త ఛాలెంజ్ అనేది నా ముందుకు వచ్చింది. బట్ ముందు నా వీడియోస్ ఎలా ఉంటాయి, ఎలాంటి క్వాలిటీతో మీకు అందిస్తాను అనేది మీ కామెంట్స్ రూపంలోనే నాకు అందించాలి. సో ఎలా ఉంది అనేది మీ ఎంకరేజ్మెంట్ ద్వారానే నన్ను నేను డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాను. సో ఇవాళ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీతో మీ అందరికీ అందించడానికి ముందుకు వస్తాను. బాయ్.